వెల్కమ్ టు ధృవిక వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేమైతే ఈరోజు కొత్త తింటున్నాము. ఈరోజు చాలా మంచి రోజు అంట, అందుకే మేము కొత్త తింటున్నాము. ఇక్కడ మా అత్తమ్మ చాట్లు పూసేస్తుంది. తెలుసు కదా, కొత్త అంటే అన్ని చాట్లు పూసేసుకోవాలి. అంటే పేపర్లు నానబెట్టి, మెంతులు నానబెట్టిన తర్వాత పసుపేసి మిక్సీ పట్టిన అన్ని చాట్లు పూసేసినాం. సాయంత్రము సున్నము జాజుతోటి గుండాలు చుట్టి తర్వాత చిన్న గౌరమ్మ చేసాము. తర్వాత కంకణాలు కూడా కట్టాము. ఆ గుండాలు చుట్టిన దగ్గర 5 బొట్లు పెట్టాము. బేసన్ గిన్నెకి కూడా బొట్లు పెట్టాము. సున్నం జాజు పెట్టాము. దాంట్లో 5 తవ్వల కొత్త బియ్యం తీసుకొని కొట్టినంటికి కంకణాలు కట్టాము కదా, కొట్టినం పెట్టినాం అనమాట. మేము వల్ల ఇక్కడ చూపిస్తున్న ఎర్రోళ్ళు తవ్వలకి కూడా పెట్టాము బొట్లు, కుందనకి పెట్టాము బొట్లు, అన్నిటికీ బొట్టలు పెట్టాము, సున్నం పెట్టాము. చూడండి, ఇక్కడ 5 తవ్వలు బియ్యం పోసి 5 పిడికిలతో కూడా బియ్యం పోసినాము. తర్వాత మేమైతే ఇప్పుడు కొట్నం పెడతాము, నేను మా అక్క. పెట్టిన తర్వాత 5 పిడికిళ్ళు పోచమ్మ గుడి దగ్గరికి మా అత్తమ్మ తీసుకెళ్తుంది. ఇక్కడ నేను అక్క దోశలు పట్టి 5 సార్లు కుందనలో బియ్యం మేము పోస్తున్నాము. మేము 5 సార్లు పోసిన తర్వాత అక్క కూడా మళ్ళీ 5 సార్లు పోస్తుంది. ఇద్దరం కలిపి పోస్తున్నాము. అందరికీ తెలిసే ఉంటుంది కదా, పెళ్ళిళ్ళల్లో కొట్నాలు ఎలా పెట్టుకుంటారు, సేమ్ కొత్త తింటే కూడా అలానే పెట్టుకుంటారు ఫ్రెండ్స్ కొట్నం అనేది. ఇప్పుడు మా అక్క కూడా 5 సార్లు పోస్తుంది బియ్యము. తర్వాత రోకళ్ళతోని మేము దంచుతాం అనమాట. దంచడం అంటే చాలా గట్టిగా కాదు, మామూలుగా కొట్నం ఎట్లా పెడతాం అలా. మా అక్క చేతిలో ఉన్నదేమో పొన్ను రోకలి, నా చేతిలోనేమో రోకలి ఉంది. మేమిద్దరం దంచినాం. తర్వాత పొన్ను రోకలితో మా అక్క అలానే పట్టుకొని 5 సార్లు తీస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా తీస్తుందో. అదే రోకలి పట్టుకొని 5 సార్లు బియ్యం, ఒక చేతిలో రోకలి ఒక చేతిలో బియ్యం పట్టుకొని 5 సార్లు తీయాలి. తీసిన తర్వాత కుందనలో ఉన్న బియ్యం కూడా అన్ని తీసాం. నేనైతే ఇక్కడ ఆపకుండా దంచుతూనే ఉన్నా. ఇక్కడ రోకలి మీద కూడా కూర్చోవాలంట, అందులో దంచిన తర్వాత కూర్చోవాలంట. మేమైతే కూర్చుంటున్నాం. మాకైతే ఫుల్ నవ్వొస్తుంది. నేనైతే ఇది ఫస్ట్ టైం జరుపుకుంటున్నా. నేను పుట్టినప్పటి నుంచి నాకు ఇది తెలీదు. నేనైతే ఫస్ట్ టైం జరుపుకుంటున్నా. ఇది నాకైతే ఈరోజు చాలా మంచిగా అనిపించింది, ఒక పెద్ద పండగలాగా అనిపించింది. ఇక్కడ అక్క బియ్యం అన్ని కుందన్లో ఉన్న బియ్యం అన్నీ తీస్తుంది. తీసి వండుకోవడమే. ఎలా అంటే అక్కడున్న గౌరమ్మని అన్నంలో కలుపుకొని వండాలి. ఈరోజు అయితే చాలామంది వచ్చి అన్నం తింటారు. అంటే ఇది ఒక పెద్ద పండగ లాగానే. మనకి వడి బియ్యం పెట్టుకుంటే ఎలా తింటారో అలానే వస్తారు ఇంటింటికి కొత్త బియ్యం అనేసి. అలా అందరినీ పిలుచుకుంటాము. ఇక్కడ ఉన్న వడి బియ్యం, ఈ బియ్యాన్ని ఆ గౌరమ్మని కలిపి వండుకొని వంకాయ, ఆలుగడ్డ, మళ్ళీ గుమ్మడికాయ, పల్చి పులుసు అవన్నీ ఉంటాయి, అన్నీ వండుతాం అన్నమాట. ఇక్కడ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ వంటల దగ్గరికి వచ్చేసరికి అయితే నేనైతే అన్నం వండిన, పచ్చి పులుసు చేసిన, చింతకాయలతో చేసిన, సూపర్ టేస్ట్ వచ్చింది. వంకాయ ఆలుగడ్డ చేసిన, అది కూడా చాలా బాగుంది. గుమ్మడికాయ నైవేద్యం మీదకి గుమ్మడికాయ కన్ఫామ్గా ఉండాలంట. నాకు కూడా మా అత్తమ్మ చెప్తేనే తెలుసు అది కన్ఫామ్గా ఉండాలి అని. అలాగే తర్వాత కూరాడు పూజించుకున్నాం మేము. కూరాడికి కొత్త తిన్నప్పుడు, కూరాడు అంటే ఆడవిల్ల కాబట్టి నైవేద్యం కూడా కూరాడికి ఎక్కించాము. తర్వాత పెద్ద మనుషుల దగ్గర పెట్టాము. మా ఇంటికి చాలామంది వచ్చి తిన్నారు ఫ్రెండ్స్. ఇది వీడియో.